నా ప్రియనేస్తమా, మనం దేనిని బట్టి అతిశయిస్తున్నాము? మీకున్న డబ్బును బట్టి అతిశయిస్తున్నావా? లేక నీకున్న బంగారాన్ని బట్టి, ఇల్లు, ఉద్యోగము, లోకంలో నీకున్న పేరుని బట్టి అతిశయిస్తున్నావా? అయితే స్నేహితులారా, ఈ లోకంలో దేనిని బట్టి అతిశయిస్తున్నావు? బైబిల్లోని చిన్న మాట చదువుకుందామా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాని బట్టి నేను అతిశయిస్తున్నాను. ఆమేన్. స్నేహితులారా, దావీదు గారు ఎంత చక్కని కీర్తన రచించారో తెలుసా? దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? తనకు కలిగి ఉన్న దేని యందును సంతోషించటం లేదు, యెహోవాని స్తుతిస్తున్నందుకు సంతోషిస్తున్నారు. నేను ఎల్లప్పుడూ ఆయనను సన్నిధించెదను, ఆయన కీర్తి నా నోట ఉన్నది అని దావీదు గారు ప్రాణము, మనసు, ఆయన నోరు, పెదవులు కూడా యెహోవాని కీర్తిస్తున్నారంట. నా ప్రియనేస్తమా, ఈరోజు నీవు నేను లోకంలో మనకు కలిగి ఉన్నదాన్ని బట్టి మనము అతిశయిస్తున్నాము కానీ, మనలను మనం గనపరుచుకుంటున్నామే కానీ, దావీదు గారి వలె దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి గనపరచాలి. స్నేహితులారా, ఈ వాక్యం గురించి నీకు ఎవ్వరు వివరణ చెప్పనక్కర్లేదు. నిన్ను నీవు శుద్ధీకరించుకుని నీ గదిలోనికి వెళ్ళి నెమ్మదిగా 34వ అధ్యాయాన్ని మొత్తం చదవండి. మీకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. మనము దేవునిని ఎందుకు కీర్తించాలి, గనపరచాలి? 34వ అధ్యాయం మొత్తం చదువు, నీకు నీవే గ్రహించగలుగుతావు. నా ప్రేమిస్తమా, సింహపు పిల్లలైనను లేమి గలవే ఆకలి కొనినేమో కానీ యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదువై ఉండదు అని దావీదు గారు తండ్రి అయిన దేవుని ఎల్లవేళలా కీర్తిస్తూ గనపరుస్తున్నారు. మరి మనము కూడా దావీదు గారి వల్ల ఎల్లప్పుడూ దేవుని గనపరచుదామని నేస్తమా?